జనసేన నేత కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన వెంటనే మరికొంతమంది ఆశావహుల్లో చలనం వచ్చింది. కనీసం డజను మంది కర్చీఫ్ వేసి అమరావతి చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఏదో విధంగా అధిష్టానం కంట్లో పడి పదవి దక్కించుకోవాలన్న కోరిక వారిలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే టికెట్ దక్కని దేవినేని ఉమా, పిఠాపురం వర్మ లాంటి వాళ్ళు ఇప్పటికే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉండగా ఒక్కసారి కూడా మంత్రిగా అవకాశం రాని వారు ఇప్పుడు గంపెడాసలు పెట్టుకున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో ఒకరిద్దరిని మార్చటం ఖాయమని చర్చ జరుగుతోన్న వేళ కొత్త వారి ఆశలు ఆకాశాన్నంటుతున్నాయి. పదవి కోసం నారా లోకేష్ టీం చుట్టూ తిరిగే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు న్యాయం జరిగినా వాణిజ్య రాజధానిగా పేరు పొందిన విశాఖ జిల్లాకు మాత్రం అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఆ జిల్లా నుంచి ఒక్కరిని కూడా మంత్రిగా తీసుకోలేదు. అక్కడ హేమాహేమీలున్నప్పటికీ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర వహించినప్పటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. జగన్ తరహాలో మూడు ముక్కలాట ఆడేందుకు చంద్రబాబు ఇష్టపడనప్పటికీ విశాఖను అత్యద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు మాత్రం ఆయన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అక్కడ పెట్టుబడులు పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేతలు, కార్యకర్తల మధ్య విశ్వాసం పెంచే దిశగా విశాఖకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. విశాఖ నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. పల్లా 2024 ఎన్నికల్లో ఏపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. 94,000కు పైగా మెజారిటీ పొందారు. ఆయనకు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. టీడీపీ సభ్యత్వం 70 లక్షలకు పైగా పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని టీడీపీ అధినాయకత్వం ప్రశంసిస్తోంది. ఈ రికార్డును సాధించినందుకు పల్లాకు గిఫ్ట్గా మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. సంక్రాంతికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని టీడీపీ వర్గాల్లో బలమైన టాక్ నడుస్తోంది. అప్పుడు పల్లాకు మంత్రి పదవి ఖాయమని పార్టీ వర్గాల్లో 2 రోజులుగా ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. గాజువాక నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా ప్రస్తుతం లోకేష్ జట్టులోనే కీలక సభ్యుడిగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. విశాఖ ప్రాంతంలో పలువురు సీనియర్లను కాదని పల్లాను ప్రోత్సహించాలనుకోవటం వెనక యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశం ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.